విన్నారా? నా కొడుకు బాగుపడొద్దని నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నానా? అత్తయ్య, మా నాన్న మాటలకు పెడార్థాలు తీయకండి. నాకు కూడా మంచి మాటలు రావు చెప్తున్నా. చూసారా చూసారా, అమెరికా నుండి వచ్చి అలా దబాయిస్తుంటే ఏమనరేంటండి మీరు? ఎవరే అమెరికా వాళ్ళు? నీ తోలు తీసినా నా చర్మం ఊడపీకినా వచ్చేది ఎర్రటి రక్తమేనే. ఇంకోసారి అమెరికా వాళ్ళను నాలో మగాడిని చూస్తావే నువ్వు. నువ్వు ఆగు నాన్న. మామయ్యలిద్దరిని వేడుకుంటున్నాను. ఎవరికి దూరంగా ఉంటారు, మొహాలు చాటేస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆద్యకైతే నేను దూరంగా ఉండలేను. తనని చూడకుండా ఒక్క రోజు కూడా దాటనివ్వను. రాళ్ళెత్తి మా అమ్మని వేడుకున్నా తను వినలేదు, వినదు కూడా. ముందు నువ్వు నా మాట వినరా? ఏమే వాడు చెప్తున్నాడు కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్పరా. మామయ్యలకి అత్తయ్యలకి ఊళ్ళో వాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే. మా అమ్మ ఎన్ననుకున్నా, ఆ ప్రపాసగాడు నోరు తూలినా అది నింద కాదు నిజమన్నా, నిజమైనా నేను మాత్రం నా ఆద్య చేయి వదిలిపెట్టను. ఎందుకంటే ఆద్య నా ప్రాణం. నా ప్రాణాలనే విడిచిపెట్టమని ఎందుకు మామయ్య వీళ్ళు కోరుకుంటున్నారు? డాడీ, ఒక్కసారి కాదు 2 సార్లు నా మెడలో 3 ముళ్ళు వేశాడు శ్రీను. అంటే ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకి కూడా శ్రీనుతోనే కలిసి ఉంటానని అర్థం. బేబీ, ఆర్ యు మ్యాడ్? నువ్వు సీనుతో ఉండాలనుకున్నా, తను లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నా, మోర్ ఓవర్ వాళ్ళ అమ్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలిగా. అది జరగని పని. ఇంక చాలు కిషోర్ గారు. అందరం పిల్లల మీద ఒత్తిడి తెచ్చి పెడితే ఎలా తట్టుకుంటారు చెప్పండి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి బతకాలని నిర్ణయించుకున్నప్పుడు చట్టం కూడా ఏమీ చేయలేదు. ప్రయత్నాలు చేసేవాళ్ళు లేకపోలేదులే చెల్లమ్మ. ఇప్పుడు నిర్ణయం బావగారి చేతిలో ఉంది. కిషోర్ ఇచ్చిన గడువులో ఇంకా 3 నెలలే ఉన్నాయి. ఆలోపు శ్రీను ఆద్యల మధ్య ఎవరు చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా ఈ రఘురామ్ అంటే ఏంటో చూస్తారు. మీరు వెళ్ళండమ్మా.
ఆహా, ఏంటమ్మా ఇంట్లో కూర్చుని వంట చేసుకోకుండా ఏంటి సోకులు? అంటే భార్య ఎప్పుడూ భర్తకి అందంగా కనిపించాలి కదా, అందుకే కాస్త ముస్తాబయ్యాను. అంత లేదు కానీ ఆ యాడ్ ఏజెన్సీ గురించి మాట్లాడడానికే కదా ఇదంతా. నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? హా, నువ్వు అడిగినా ఆయన ఒప్పుకోరలే కానీ ఇదిగో ఈ గరట తీసుకుని వెళ్ళి పప్పు రుబ్బుకో. లేదు, ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకోరంటున్నానుగా. నేను ఆయన్ని ఒప్పిస్తా. ఆయనకి నా మీద ప్రేమ ఉంది కదా, అందుకేనా నిన్నంత కోపడింది. నిన్ను కోపడింది నేను తప్పు చేశానని కాదు. ఆయనకిష్టం లేకుండా నేను మా ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చానుగా. అయినా తర్వాత వచ్చి క్షమాపణ అడిగారుగా. రామా, ఏంటి రామా ఈరోజు ఇంత స్పెషల్గా రెడీ అయ్యో? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా? ఎక్కడికైనా వెళ్తేనే రెడీ అవ్వాలా సార్? కాదనుకో, కానీ ఏదో ఉంది. ఏంటో చెప్పొచ్చుగా. అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పు రామా. ఒక్క సెకండా. తీసుకోండి. ఏంటిదంతా? పెయిన్ బాంబ్. పెయిన్ బాంబ్? రామా, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, మీరు నన్ను టేస్ట్ చేస్తున్నారు. లేదు రామా, నేను సీరియస్గానే అడుగుతున్నాను. అదేంటి సార్, నేను విజిటింగ్ కార్డ్ ఇస్తే మీరు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటారేంటి? విజిటింగ్ కార్డా? రామా రామా, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్గా చెప్పొచ్చు కదా. సార్, ఆ కార్డు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళది. వాళ్ళు ఒక మిల్క్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంట. ఆ కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చారు సార్. నేను హాకీ టీంలో గెలిచానుగా. ఇప్పుడు నేను లోకల్ సెలబ్రిటీనంట. వాళ్ళే అన్నారు నేను ఒప్పుకుంటే వాళ్ళు నాతో యాడ్ షూట్ చేపించి ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారంట. దాంతో వాళ్ళ సేల్స్ పెరుగుతాయంట. అందుకే నన్ను ఆ మిల్క్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమన్నారు. నేను మిమ్మల్ని అడిగి చెప్తానన్నా. ఓహో, ఇప్పుడు యాడ్లో యాక్ట్ చేసి పెద్ద మోడల్ అయిపోతావా? లేదు లేదు లేదు, మోడల్ గిడల్ ఏం లేదు సార్. అదొక్క యాడ్ కోసమే. అంటే మనకిప్పుడు డబ్బులు అవసరం ఉంది కదా. వాళ్ళు 10 లక్షలు డబ్బులు కూడా ఇస్తానన్నారు. అందుకని. అయితే ఇప్పుడు ఆ డబ్బుల కోసం నువ్వు యాక్ట్ చేస్తావా? ముందు యాక్టింగ్, తర్వాత మోడలింగ్, ఆ తర్వాత సినిమాలు. సార్ సార్, లేదు సార్, నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు సార్. అందులో యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తానన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మనం బ్యాంకులో పెట్టేస్తే మనకు కొంచెం టైం ఇస్తారు కదా. ఆ బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టుకోవచ్చని. ప్లీజ్ సార్, ఆలోచించండి. రామా, అందంగా రెడీ అయ్యో, ఆనందంగా ఉందాం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో, సరేనా? అయ్యో, ఒక్కసారి. అది తప్ప కాదని నేను అనట్లేదు రామా. అది గ్లామర్ ఫీల్డ్. ఒక్కసారి ఆ సుడిగుండంలో చిక్కుకున్నా ఉంటే బయటికి రాలేవు. కాదు సార్, వాళ్ళు చెప్పారు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చినా నేను మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు అవసరం ఉంది కదా సార్, మన కోసమే. రామా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు హాకీ ప్లేయర్ అవ్వాలని కష్టపడుతున్నావు. దాని మీదే నువ్వు ఫోకస్ పెట్టాలి, డైవర్ట్ అవ్వకు. హాకీ నా లైఫ్ అంబిషన్ సార్. బట్ ఈ యాడ్ మనీ పర్పస్కి అంతే. రామా, ఇప్పుడు డబ్బు కోసం అని చెప్పి ఈ పని చేస్తే ఆ తర్వాత అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. మనీతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత మంచిది. ఒక్కసారి ఆలోచించండి సార్. రామా చూడు, డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకో. దానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. నీ గోల్ నుంచి నువ్వు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను చెప్తా విన్నావా? అవన్నీ జరిగే పనులు కాదు, కానీ పోయి అంట్లు తమ్ముకోపో. పో.
వదినా 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 ఎవరు? నేనక్క కనకాన్ని. ఇదెలా ఉండేది? పక్క వీధి సునకంలో ఉండేది, ఇప్పుడేమో ఒళ్ళంతా బంగారం దిగేసుకొచ్చింది. ఊరుకోదునా, వింటే బాగోదు. ఎలా ఉన్నావు సోను? కనకం, ఒంటి మీదున్న కనకం కనపడట్లా దగదగ మెరిచిపోతుంటేను. ఏంటి ఇలా ఊడిపడ్డా? నా కూతురికి కొడుకు పుట్టాడు కదా, వాడికి పెద్ద బారసాల ఫంక్షన్ చేసి పేరు పెడుతున్నాం. అవునా? చాలా పెద్ద విశేషమే. ఆ మరి దూర పూల నుంచి కూడా చుట్టాలందరూ వస్తున్నారు. మా ఆయన పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. అబ్బో ఏమని చెప్తానులే, చూడ్డానికి 2 కళ్ళు సరిపోయినంత డెకరేషను, ఎంత తిన్నా తరగనంత ఎరైటీలతో భోజనాలు కూడా పెడుతున్నాం. మరి ఆకన్న తాంబూలం లేదా మరి? అది లేకపోతే ఎలా మాట వచ్చేదు? ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి నానా మాటలు అనిపించుకున్న విషయం మర్చిపోయినట్టుంది. ఏమంటున్నావక్క? అదే వంటలు ఎవరు చేశారా అని. మనం ఎందుకు చేస్తాం? ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని వడ్డిస్తారు కదా, అలానే ఏమంటారు? క్యాటరింగ్ వాళ్ళు. ఆ వాళ్ళకిచ్చా మాటరు. ఇచ్చారు. ఆ మరి రావద్దురా, బాగున్నావా? బాగున్నాను కనకం. చాలా మారిపోయావు. మారకుండా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటే ఏం బాగుంటుంది వదినా? ఏంటి విశేషం? మా మనవడికి బారసాల ఫంక్షన్ చేస్తున్నాం వదినా. అలాగా, చాలా సంతోషం. సంతోషం అంటే కుదరదు, మీరొచ్చి నా మనవన్ని ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాం. వాళ్ళ పెళ్లిలో ఆశీర్వదించారు, 12 బిడ్డ పుట్టాడు. ఇప్పుడు వాణ్ణి కూడా ఆశీర్వదిస్తే పెరిగి పెద్దోడై మహారాజంత తోడవుతాడు. నా కొడుకుని ఆశీర్వదించారు, ఏమయ్యాడు? మా వారు వచ్చాక ఆయనతో కూడా చెప్తాను. ఇద్దరం కలిసే వస్తాం, సరేనా? అలాగే వదినా, ఉండు బొట్టు పెడతాను. నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది కనకం. ఆ నీ నోటి సెలవుదినా, మేం కష్టాల్లో ఉన్నప్పుడు బాగుపడతారులే అన్నావు. ఎంత మార్పు వచ్చిందో చూడు. అప్పుడు నా నెత్తి మీద కష్టాలుండేవి, ఇప్పుడు నా ఒంటి మీద నగలున్నాయి. ఈ ఇంట్లో కష్టాలకే దిక్కులేదు కాని నీ ఇంట్లో కష్టాలు ఒక్క మాటలో పోగొట్టిందా? చెప్పడానికి నీకు, వినడానికి మా వదినికి ఉండాలి. ఆ సీతారాముల వారి దయ ఉంటే ఎవ్వరైనా బాగుంటారు. సంతోషం వదినా. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, నేను వెళ్తాను. ఆ పిలవాల్సిన చుట్టాలు చాలా మంది ఉన్నారు, నేను బయలుదేరుతానక్క. కనకం కనకం కనకం, వెళ్దూలే గాని ఇలా రా. కూర్చో కూర్చో కూర్చో. పార్వతి, నువ్వు వెళ్ళి కనకానికి మంచి ఫిల్టర్ కాఫీ తీసుకురా. వెళ్ళు. వద్దులే పార్వతి, వచ్చేటప్పుడే వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగొచ్చాను. అవునా? ఇదిగో కనకం, మొన్నటి దాకా నీ ఒంటి మీద చిరిగిపోయిన చీరలే ఉండేవి కదా, ఉన్న పళంగా ఇన్ని నగలెలా వచ్చాయి? ఇవా దుబాయ్ నుంచి మా దూర బంధువు వస్తూ తీసుకొచ్చాడు. ఏంటి ఇంత బంగారం? ఎంత పెట్టి కొన్నావేంటి? తక్కువే, 10 లక్షలు పంపిస్తే 20 లక్షల బంగారం తీసుకొచ్చాడు. 20 లక్షల బంగారమా? అవునక్క, వాళ్ళని వీళ్ళని పిలవడానికి ఈ మాత్రం వేసుకున్నాను. రేపు ఫంక్షన్ లో ఎలా మోయాలో తెలియట్లేదక్క. నువ్వెందుకు బిడ్డని మోస్తావులే? బిడ్డని కాదు, ఒంటి మీద నగల్ని. అంటే ఇంట్లో ఇంకా ఉందా? బోళ్ళంతుంది. నువ్వు వేసుకోవాలన్నా నీ ఒంటి మీద చోటు లేదు కదా కనకం. వేసుకోకపోతే మా ఆయన ఊరుకోడు పార్వతి. అవును, నీ మొగుడు కోటిగాడేగా? కోటేశ్వరరావు
అదేలే. వదినా, డబ్బు వచ్చేసరికి కోటిగాడు కోటేశ్వరరావు అయిపోయాడు. ఆ, ఇదిగో కనకం, నేను కూడా డబ్బులిస్తాను. నాకు కూడా తెప్పిస్తావా బంగారం? దానికే ఉంది, అలాగే తెప్పిద్దాం ఇవ్వక్క. హా? ఊరుకో వదినా, పోయినసారి ఇలాగే ఆ కోతి కుమార్ గారి చేతిలో మోసపోయాం. మళ్ళీ మోసపోవడం ఎందుకు? వాడంటే కోతిగాడు, ఇది సునకం, చిచి కనకం కదా, విశ్వాసంగా ఉంటుందిలే. ఉమ్. ఏంటక్క ఏదో కొనుక్కుంటున్నారు? ఆహా, ఆహా. ఏమీ లేదులే కనకం. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఆ? ఇదిగో, ఇది మొత్తం 10 లక్షలు. ఆ? నిన్ను నమ్మి నీ చేతిలో పెడుతున్నాను. నన్ను ముంచావనుకో, నిన్ను గోదాట్లో ముంచుతా. నా గురించి తెలుసుగా నీకు. నీ గురించి మన ఊరంతా తెలుసుగా. చాలే వెళ్ళు. ఎల్లొస్తాను. ఇదిగో జాగ్రత్త. అలాగే. నువ్వు కాదు, నా డబ్బు జాగ్రత్త. అలాగే. వదినా, ఏంటి? నాకెందుకో కుడికన్ను అదురుతుంది. ఏ చిచ్చి చి, అదిరేది లేదు బెదిరేది లేదు. నువ్వురా, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు. సార్, డబ్బులు ఏమైనా అడ్జస్ట్ అయ్యాయా? లేదు. మా ఇంటి వాళ్ళు డబ్బిస్తే వద్దన్నారు. మీరు అడిగిన వాళ్ళు లేవు అంటున్నారు. రామా, నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకో. సార్, ఆలోచించకుండా ఎలా ఉండగలను? మీ సుఖాలతో పాటు కష్టాల్లో కూడా పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా మీతో 7 అడుగులు వేశాను. సార్, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది కదా. ఈ గడువులోపు డబ్బులు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు సార్. మీరు మీ పట్టుదలని పక్కన పెడితే 10 నిమిషాల్లో డబ్బులు తీసుకొస్తాను. రామా, నా మీద నమ్మకం లేదా? సార్, నేను అలా అనలేదు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఇంకా 4 రోజులు టైం ఉంది. ముందు నీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి. సార్, ఆ పరీక్షల్లో నేను ఎలాగైనా పాస్ అవుతాను. కానీ మీరు ఈ పరీక్షలో పాస్ అవ్వడం ముఖ్యం సార్. మీ శక్తి సామర్థ్యాల గురించి నేను మాట్లాడట్లేదు. మనకున్న సమస్య తీరడం గురించి మాట్లాడుతున్నాను. సరే, నువ్వైతే ముందు చదువుకో, తర్వాత చూద్దాం. రా, కూర్చో. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి కూర్చోరా. వినండి. కూర్చో. సార్, అది కాదు సార్. చదువు రామా. ఎగ్జామ్స్ కోసం తెగ చదివేస్తున్నట్టుంది. మరి అస్మిత ఏం చేస్తూ ఉంటుంది? వెళ్ళి చూద్దాం. ఇక్కడ రామలక్ష్మి చదువుకుంటుంటే ఇక్కడ నిద్రపోతుంది. ఏం చేస్తున్నావు? నీకు ఎగ్జామ్స్ అంట కదా, అయితే అక్కడ రామలక్ష్మి బుక్స్ ముందేసుకొని తెగ చదివేస్తుంది. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు కూడా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే నా పెళ్ళం డిగ్రీ హోల్డర్ అని గ్రేట్గా చెప్పుకుంటాను కదా. నీకుందా డిగ్రీ? పెద్ద 2 times ఫెయిల్ అయ్యానని మా అమ్మ నీకు అంత శ్రమ వద్దులేరా అని చెప్పి చదువు మానిపించేసిందిలే. ఛీ! సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ చెప్తున్నావా? ఇప్పుడు నీకు రామలక్ష్మికి పోటీ కాబట్టి నువ్వు కూడా కష్టపడి చదివి డిగ్రీ సాధించు. సరే. అమ్మయ్యా, పర్లేదు, నా మాట కూడా వింటుంది. మొగుడంటే ఆ మాత్రం భయం ఉండాలి. పదా. ఇప్పుడే వద్దులే.
తర్వాత చదువుకుందాం. ఓకే ఓకే నా ముందు కూర్చో ఆ, ఉహు. కూర్చో కింద కూర్చో నేను ఇప్పుడే ఆ, వస్తాను కూర్చో. నా ముందేసేవేంటి? చదువు నేనా? నేను చదివితే నువ్వెలా పాస్ అవుతావు? అవి చదవడానికి కాదు చిట్టీలు ప్రిపేర్ చేయడానికి చీటీలా? నేను ఇప్పుడు మనం దొంగ పోలీస్ ఏమైనా ఆడుతున్నావా ఏంటి? ఆ చీటీలు కాదు స్లిప్పులు ప్రిపేర్ చేయంటున్నా రేపు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి నువ్వే స్లిప్పులు అందించాలి ఆ? ఏయ్, అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా. అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్ళడం నీకేమన్నా కొత్త అమ్మా స్మిత, నా వీక్నెస్ మీదే కొట్టావా? కానీ త్వరగా కానివ్వు సరేలే.